మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2వ తేదీన నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డ ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ కీసర పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన నజీం కోటాడియా, రామకోటికి చెందిన ఎఖిందర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు చెర్లపల్లి జైల్లో పరిచయం పెంచుకొని బయటికి వచ్చిన తర్వాత మరో ఇద్దరితో కలిసి నగరంలోని అనేక జ్యువెలరీ షాపులను రెక్కి నిర్వహించారని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో బాలాజీ జ్యువెలరీ షాప్ ని ఎంచుకొని ఈ నెల 2వ తేదీన దోపిడీకి పాల్పడ్డారన్నారు. దోపిడీ చేసే క్రమంలో ఇక షాప్ యాజమాని నకిలీ పిస్తోలుకి బెదిరించి తన వద్ద ఉన్న గొడ్డలితో యాజమానిపై దాడి చేసి జ్యువెలరీ షాప్ నుండి బంగారం ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని డీసీపీ వెల్లడించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దోపిడీకి పాల్పడ్డ ముఠాను పట్టుకున్నామని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రాంపల్లి ఏరియాలో ఈ నెల 2వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో బాలాజీ జ్యువెలర్స్ అనే షాప్ లో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ప్రవేశించి షాప్ ఓనర్ పైన దాడి చేసి కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ దోపిడీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కీసర పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసులో ఈ రోజు నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో 5 నిందితులను ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. వారు ఫస్ట్ A1 వచ్చేసి నజీం అజీజ్ కొటాడియా, A2 వచ్చేసి ఎకిందర్ సింగ్, A3 మహమ్మద్ సైఫ్, A4 రాజేందర్ సింగ్, A5 రతన్ సింగ్. దీంట్లో A1 ఎవరైతే ఉన్నారో ఈ నజీం అజీజ్ అని గతంలో చాదర్గట్ అదేవిధంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సిమిలర్ అఫెన్స్ గోల్డ్ జ్యువెలరీ షాప్ కి వచ్చి అక్కడ కూడా దోపిడీ చేయడం జరిగింది. ఆ 2 కేసుల్లో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళాడు. సబ్సిక్వెంట్ గా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టడంతో దాంట్లో కూడా జైలుకి వెళ్ళాడు. లాస్ట్ నవంబర్ లో రిలీజ్ కావడం జరిగింది. ఆ జైల్లో ఉన్నప్పుడు A2 ఎవరైతే ఎకిందర్ సింగ్ ఉన్నారో ఇతనన్ని మేకల దొంగతనాల కేసులో నిందితులు 5-6 కేసులు ఇతని మీద ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి అతను కూడా అదే జైల్లో ఉండడం జరిగింది చెర్లపల్లిలో. ఆ ఉన్నప్పుడు ఇద్దరు కూడా పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా కొద్ది రోజుల గ్యాప్ తోటి అక్టోబర్లో A2, నవంబర్లో A1 బయటకు రావడం జరిగింది. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ డబ్బు సంపాదనకు వీళ్ళు దొంగతనాలనే మార్గంగా ఎంచుకోవడం గురించి డిస్కస్ చేసుకున్నారు. పోలీసు